రైతులు అసాంఘిక శక్తుల చంద్రబాబు నిసిగ్గా మాటలు ఆపు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ ధ్వజం. మీకు మీ ఎల్లో మీడియాకు సిగ్గుండాలి. 76,000 మంది రైతుల కుటుంబాలకు మామిడి ధర సమస్య. మీ కంటికి ఆ రైతులు రౌడీలు దొంగల మాదిరిగా కనిపిస్తున్నారా? బాబు కళ్ళల్లో ఆనందం కోసం రైతులపై కుళ్ళు రాతల. ఎల్లో మీడియా కథనాలపై రైతులు తీవ్ర ఆగ్రహం. రైతులంటే అంత అలుసా అని చెప్పి నేను రైతులు పాపం ఆవేదన. అసలు మనకే బాధ అనిపించింది. దండుపాళెం బ్యాచ్ అనేసిండు ఆంధ్రజ్యోతి. సిగ్గు ఉండాలి, శరం ఉండాలి, చీవి నెత్తురు ఉండాలి. అన్నదాతలను అవమానిస్తారా? మీకు జగన్మోహన్ రెడ్డి నచ్చకపోవచ్చు, మీకు జగన్మోహన్ రెడ్డి పైన ఈర్ష్య, ద్వేషము, కక్ష అన్నీ ఉండొచ్చు, ఆయన పైన పిచ్చి పిచ్చి రాతలు రాయొచ్చు. మీరు రైతుల పైన రాయడం ఏంది? ఇంత మరీ నిసిగ్గా, ఇంత బజారున పడే బట్టలు ఇప్పుకొని తిరుగుతారా? రాజకీయాల కోసం, రాజకీయ పార్టీల కోసం, మీకు నచ్చిన పార్టీ, మీకు నచ్చిన కులం కోసం వాళ్ళ గుండెల పైన దన్నారు. అన్నదాతలను అవమానించి అన్నదాతల ఆత్మ గౌరవం పైన దాడి చేశారు. ఇలా ఒక పత్రికగా ఈనాడు ఆంధ్రజ్యోతి పేపర్ నిన్న దండుపాలెం బ్యాచ్ అని రాశారు, ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం రైతులని రాయండి, తప్పే ఉంది. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలని రాయండి, దాంట్లో కూడా రైతులు ఉంటారు. ఆ ముద్ర వేయటమేంది రౌడీలని లేదా దండుపాలెం బ్యాచ్లని? వాళ్ళ ఆవేదన చూస్తే వాస్తవంగా ఆంధ్రజ్యోతి పేపరా అరాచకమైందా? వాస్తవంగా దండుపాలెం బ్యాచ్ రైతులు కాదు పాపం. ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి కొన్ని పత్రికలు, టీవీ ఛానళ్ళకి ఇట్లాంటి వార్తలు రాసి అన్నదాతలను అవమానించి వాళ్ళ ఆత్మగౌరవంపై దాడి చేస్తున్నారు కదా, వాళ్ళని ఇవాళ రైతులు దండుపాలెం బ్యాచ్ అంటున్నారు, అనుకుంటున్నారు. ఇది దండుపాలెం బ్యాచ్, ఎల్లో మీడియా బ్యాచ్ అని అనుకుంటున్నారు. ఇది దీనికి సంబంధించి రైతుల పై కుళ్ళు రాతలు. నాకు 2 ఎకరాల మామిడి తోట ఉంది. వచ్చిన దిగుబడికి అయిన ఖర్చుకి ఈ ప్రభుత్వ పాలనలో ఫ్యాక్టరీలు ఇచ్చే మద్దతు ధరకు ఎలాంటి పొంతం లేదు. పూర్తిగా నష్టపోయాం. గిట్టుబాటు ధర లేక కడుపు మండి మా గోడు వైఎస్ జగన్కి చెప్పుకుందామని వెళితే మమ్మల్ని దండుపాళెం బ్యాచ్గా, సైకోలుగా ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు చిత్రీకరించడానికి తీవ్రంగా ఖండిస్తాను. రైతులంటే అంత అలుసా? అధికార పార్టీపై అంత ప్రేమ ఉంటే చంద్రబాబు భయం చేసుకోవాలి, కానీ ఇట్లా చెప్పొద్దని ఉమాపతి అట పాపం వాళ్ళ ఆవేదన వ్యక్తం చేసి, ఇక కొంతమంది రైతులు నిన్న వాళ్ళ ఆవేదన వ్యక్తం చేశారు. రైతులను అసాంఘిక శక్తులట. ఇగో ఆ పత్రికలకు పచ్చ కామెర్లు కమ్మాయి. ఇంత నీచంగా వర్ణిస్తారా? కూటమి నేతలే అసలైన దండుపాలెం బ్యాచ్. ఈనాడులో పిచ్చి వ్యాఖ్యలు దారుణం. ఎన్నడూ ఇలాంటి రాతలు చూడలేదు. రైతులు నేరస్తులతో పోలిస్తారా? ఓరవలేకే ఈనాడు ఉన్మాద రాతలు. రైతులు ఉసురు తగులుతుంది. ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక బాధ. రైతులను అవమానించడం సిగ్గుచేటు. రైతులకు క్షమాపణ చెప్పాలి, వాళ్ళు చెప్పరు. ఇక మిమ్మల్ని ఇంకొక అడుగు ముందుకేసి ఇంకా అన్న ఆశ్చర్యం లేదు. పత్రికలు రైతుల పక్షాన్ని నిలవాలి, లేకుంటే ఊరుకుండాలి. ఇలా రైతులను ఆడిపోసుకోవడం మంచి సాంప్రదాయం కాదు. రైతులను దండుపాళెం బ్యాచ్ అంటే ఎల్లో మీడియా అభివర్ణించడం ముమ్మాటికి సభ్య సమాజము తలదించుకునే చర్యే. రైతులపై ఆ పత్రికలకు అంత కక్ష ఎందుకో? నాకు 30 ఎకరాల పొలం ఉంది, మామిడి తోట సాగు చేశాను. తీరా పంట చేతికి వచ్చి అమ్మకాలకు వెళితే ధర పడిపోయింది. తీవ్రంగా నష్టపోయాం. వైఎస్ జగన్కు మా బాధను తెలియజేసేందుకు వెళ్ళాము. అంత మాత్రాన రైతులను ఇంత నీచంగా వర్ణిస్తారా అని రామకృష్ణరాజు అట నారపరాజుపల్లి కండ్రిగా, విజయపురం మండలం, చిత్తూరు జిల్లా. చాలా క్లియర్గా, అంటే రైతులు కూడా ఎంత విశ్లేషణాత్మకంగా, ఎంత క్లారిటీ, అవగాహనతో ఉన్నారు. ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలు ఇట్లాంటి ఎల్లో మీడియా పైన స్పష్టంగా అర్థమైంది. మీరు ఇస్తే వాళ్ళు చాలా సూటిగా చెప్పారు. పాపం మద్దతు ఇవ్వండి రైతులకి, సంఘీభావం తెలపండి పత్రికలుగా. కానీ రైతుల్ని, అన్నదాతలను అవమానించి మీరు అనుకున్న వాళ్ళకి భయం చేయడం కోసం ఇంత మరీ దిగజారుతున్నాయని రాసిండు. రైతుల పక్షాన్ని నిలబడాలి, లేకుంటే ఊరుకుండాలి. కానీ ఇదేందని చెప్పి చాలా స్పష్టంగా వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి. బాధ్యత మరిచి బరితెగించి విషం కక్కుతారా? హత్యలు చేసే తీవ్ర నేరస్తులతో అన్నదాతలను పోలుస్తారా? చంద్రబాబు తన అక్కసును పచ్చపత్రికల వార్తల ద్వారా వెళ్ళగక్కుతున్నారని మండిపాటు. వైఎస్ జగన్ రావడంతోనే మా కష్టాలు సమాజానికి తెలిసాయని వెల్లడి. ఎల్లో మీడియా కథనాలపై రైతులు తీవ్ర ఆగ్రహం. మామిడి రైతుల కష్టాలను ఏనాడైనా మీ పత్రికలో ప్రచురించారా? ప్రచురించకపోగా పాపం వాళ్ళ ఆవేదన అదే. ప్రచురించకపోతే ప్రచురించకపోయారు. వాస్తవంగా ఒక పత్రిక, టీవీ ఛానల్ బాధ్యత ఏంటంటే ప్రజల సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలి, సమాజానికి తెలియాలి. అది తెలియజేయకపోగా సమస్య లేదు, వీళ్ళు వచ్చిన వాళ్ళు రౌడీలు, రైతులు కాదని చెప్పే ప్రయత్నం చేశారు. అంటే ఇంత ఏ స్థాయిలో వాళ్ళకి పిచ్చి ఎక్కింది, పచ్చ పిచ్చి, ఏ స్థాయిలో వాళ్ళ ఉన్మాదం ఉంది, ఏ స్థాయిలో దండుపాళెం బ్యాచ్ లేక వ్యవహరిస్తున్నారు అనేది రైతులే స్వయంగా చెప్పారు. మీరు దండుపాలెం బ్యాచ్ మేం కాదు,
మేము రెక్కాడితే డొక్కాడినోళ్ళం, మా రక్తాన్ని చెమటగా చేసి ఈ దేశానికి అన్నాన్ని పెడుతున్న అన్నదాతలం, మమ్మల్ని మీరట్రా అని చెప్పి వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు కళ్ళల్లో ఆనందం కోసం రైతులపై కుళ్ళు రాతలు అని చెప్పి. ఇంకా రైతులు అసాంఘిక శక్తులు ఎట్లయితారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలకుడు అని చెప్పుకోవడానికి మీకు సిగ్గుండాలి, సమాధానం చెప్పలేక తప్పుడు రాతల, రైతుల్లో ధైర్యాన్ని నింపుతుంటే వెకిలి వ్యాఖ్యల, రైతులు నష్టపోతున్న ఆ పని ఎందుకు చేయడం లేదు, 1 కిలో అయినా కొన్నారా, రైతాంగానికి అండగా నిలిస్తే రౌడీలు అసాంఘిక శక్తులు దొంగల, రైతులు నష్టపోయినట్టు ఒప్పుకుంటేనే దౌర్భాగ్యపు మాటలు రాతల, మీరు ఇస్తానన్న రైతు భరోసా 20,000 ఇవ్వలేదు, ఇన్పుట్ సబ్సిడీ గాలికి వదిలేశారు. ఇవన్నీ సూటిగా కొన్ని ప్రశ్నలు వేసిండు ప్రభుత్వాన్ని, కానీ వాళ్ళు సమానం చెప్పరు. ఇక అంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కళ్ళకి ఎట్లా కనపడుతుండవు అంటే అసలు ఆయన ఒక నాయకుడి కింద, ఒక రాజకీయ పార్టీ నాయకుడు కాదు, ఒక ఎమ్మెల్యే కాదు, ఒక 5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి కాదు, అసలు ఆయన మనిషే కాదన్నట్టు ఆంధ్రజ్యోతి, ఈనాడు లేకపోతే కొన్ని పత్రికలు, టీవీ ఛానల్ కనపడుతుంది కాబట్టి ఆయన కలవటానికో ఆయన సంఘీభావం తెలపడానికి పోయిన వ్యక్తులను కూడా అదే ముద్ర వేయాలని ప్రయత్నం చేస్తుంది. ఇంతకంటే దిగజారుడు, ఇంతకంటే బరితెగింపు ఇంకోటి ఉండదు అనేది ఇవాళ రైతులు మాట్లాడుకుంటున్నారు. మీకు నచ్చనోడికి మనిషి కాదా, మీకు నచ్చని పార్టీ కాదా, మీకు నచ్చని సామాజిక వర్గం కాదా, వాళ్ళు ఈ భూమి మీద ఉండే అర్హత ఉండదా? ఇగో ఇదనమాట.